హలో అండి, వెల్కమ్ టు ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు. ఈరోజు వీడియో వచ్చేసి ఇన్స్టెంట్ గీ కారం దోశ. ఇది సింపుల్గా 5 నిమిషాల్లో చేసుకోవచ్చు. దీనికోసము ఏ పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేదు, చట్నీ కూడా అవసరం లేదండి. అంత కమ్మగా పెరుగుతో నద్దుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ప్రాసెస్ ఏంటనేది ఇప్పుడు చూసేద్దాం. ఒక మిక్సీ జార్లో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకోండి. అందులో 2 స్పూన్ల గోధుమ పిండి తీసుకోండి. తర్వాత దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలా బరకగా గ్రైండ్ చేసుకున్న దాంట్లో 1 కప్పుకి 1 కప్పు పెరుగు తీసుకోండి. ఇది పుల్లటి పెరుగు అయితే బాగుంటుంది. సరిపడా సాల్ట్ తీసుకొని కొద్దిగా వాటర్ పోసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో తీసుకోండి. ఈ విధంగా ఒక బౌల్లో తీసుకొని దీన్ని మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. ఈలోపు 1 కప్పులో 2 లేదా 3 స్పూన్ల నెయ్యి తీసుకొని అందులో మనం తినే కారాన్ని బట్టి కారం వేసేసుకోండి. తర్వాత కొంచెం సాల్ట్ వేసేసుకొని ఈ కారం ప్లేస్లో వెల్లిపాయ కారమైన మసాలా కారమైన ఏదైనా కలుపుకోవచ్చు. ఇలా గీ కారాన్ని తయారు చేసి పక్కన పెట్టేసుకోండి. దీన్ని పక్కన పెట్టాక ఒకసారి పిండిని చూద్దాం. 10 నిమిషాల తర్వాత ఈ విధంగా అయిపోతుంది. ఇప్పుడు దీంట్లో కొంచెం సోడా ఉప్పు వేసుకోవాలి. కన్సిస్టెన్సీ మాత్రం ఇలా ఉంటే సరిపోతుంది. కొద్దిగా సోడా ఉప్పు వేసుకొని దానిపైన కొంచెం 1 స్పూన్ వాటర్ పోసేసుకొని ఒకసారి మొత్తం కలిసే విధంగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద పెంక పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఈ విధంగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడు పెంక 1 గంట పిండిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోండి. ఎంత పల్చగా అంటే మనకంత పల్చగా వచ్చేస్తాయి. తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి. హై ఫ్లేమ్లో అయితే తొందరగా మాడిపోతుంది. ఇప్పుడు మనం గీ కారాన్ని దీనిపైన అప్లై చేసుకోవటమే. ఇలా మొత్తం అట్టు మొత్తానికి అప్లై చేసుకోండి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోతుంది. ప్రాసెస్ కూడా అంత ఈజీగా ఉంది కదా. దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టాలండి. హై ఫ్లేమ్లో పెట్టేస్తే మాడిపోతుంది ఉట్టిగే. ఇలా చూశారు కదా, అసలు పెంక అతుక్కొని కూడా అతుక్కోదు, అంత బాగా వచ్చేస్తుంది. కలర్ కూడా ఎంత బాగుందో చూసారు కదా. ఈ విధంగా మనకి ఎన్ని కావాలా 1 బై 1 దోశలు పోసేసుకోండి. ఎంత ఈజీగా అయిపోతుంది కదా. అనుకోకుండా ఇంటికి ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు కూడా ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగున్నాయి అంటారు. మీకు నచ్చితే చట్నీతో కూడా సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి. ఈ వీడియో నచ్చిందండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియో కోసం చూస్తూనే ఉండండి ఎస్ఎస్ వంటలు ఎండు పూజలు. మీకు ఎలా వచ్చిందనేది నాకు కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మీ బంధువులకు ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.